వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ 2 నెలల కాలంలో 6 సార్లు బెంగళూరు వెళ్ళారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక మొక్కుబడి ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే బెంగళూరుకు పయనమయ్యారు. ఆ తర్వాత ఒక్కో సందర్భాన్ని క్రియేట్ చేసుకొని వస్తూ ఉన్నారు తాడేపల్లికి. వచ్చినా కూడా ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటలా, 1 or 2 days స్టే చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. అయితే ఈయనకి హైదరాబాద్లో కూడా ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. అన్నోళ్ళల్లో ప్యాలెస్లు ఉంటాయి, అలాగే హైదరాబాద్లో కూడా లోటస్ పాండ్లో ఉంది, జూబ్లీహిల్స్. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్యకు సంబంధించిన కంపెనీల ప్రధాన కార్యాలయాలు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్లో గడపొచ్చని అందరూ అనుకున్నారు. ఎందుకంటే తాడేపల్లిలో ఎలాగ ఉండలేరు. ఆయన ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయన ఎక్కువ రోజులు అక్కడ ఉండలేరు. ఏదో మొక్కుబడిగా వెళ్ళి వస్తూ ఉంటారు. ఎక్కువ కాలం హైదరాబాద్లో ఉంటారు. ఆయన కంపెనీలు ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అట్లాగే హైదరాబాద్లో ఉంటే పార్టీ వాళ్ళకు కూడా కొంత యాక్సెస్ ఉంటుందని చెప్పి అనుకున్నారు. కానీ ఆయన హైదరాబాద్ని ప్రిఫర్ చేయాల. హైదరాబాద్ ఒకసారి కూడా వెళ్ళలేదు ఓడిపోయిన తర్వాత. బెంగళూరు వెళ్తున్నారు. బెంగళూరులోనే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తూ ఉన్నారు. దీనికి కూడా ఒక కారణం ఉంది. హైదరాబాద్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డికి పేచీలు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ కేంద్రంగా మంత్రాంగాలు, గూడు పుఠానీలు నడిపితే ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళకి అవి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షేర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆయన హైదరాబాద్ వైపు చూడాల, బెంగళూరు వెళ్ళిపోయారు. అదైతే సేఫ్ అనుకున్నారు. బెంగళూరు ప్యాలెస్లోనే, యలహంక ప్యాలెస్లో ఉంటున్నారు ఆయన. అసలు ఇంతకీ బెంగళూరు కేంద్రంగా ఏం జరుగుతూ ఉంది, అక్కడ ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనే అనుమానాలు కూడా రావచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో చాలా స్కాములు జరిగినాయి. ఈ స్కాముల్లో కొంతమంది మంత్రులు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది అధికారులు కూడా ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికి చెందిన అధికారులని డెప్యుటేషన్ మీద తెచ్చుకొని కీలకమైన శాఖల్లో పెట్టారు. ఇప్పుడు ఏపీ బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి ఉన్నాడు. ఆయన ఉన్నతాధికారులను, ఐఏఎస్లను కూడా లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. అట్లాగే వెంకటరెడ్డి మైనింగ్ కార్పొరేషన్లో. ఇట్లా వీళ్ళందరూ కూడా విచ్చలవిడిగా రూల్స్కు విరుద్ధంగా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వీటన్నిటి మీద కూడా విచారణ జరిపే అవకాశం ఉంది. ఇందులో అధికారులు కూడా కొంతమంది నిందితులుగా ఉన్నారు. సో వీళ్ళందరితోటి మాట్లాడటానికి, సమావేశం అవటానికి, ఫర్దర్ అంటే ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఫర్దర్గా ఏం చేయాలి, ఇలాంటివన్నీ చేయడానికి బెంగళూరు ప్యాలెస్ అయితేనే బాగుంటుంది. పైగా లాయర్లను కూడా పిలిపించుకొని ఈ కేసులోంచి ఎట్లా బయటపడవచ్చు అనేది కూడా చర్చించడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ బెంగళూరు ప్యాలెస్లో అదే జరుగుతుందన్న వార్తలు ఉన్నాయి. బెంగళూరు ప్యాలెస్ అయితే ఇలాంటి వాటన్నిటికి కూడా సేఫ్గా ఉంటుంది. మనం చూసాం, ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఈయన జగన్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కీలకమైన ఫైళ్లు తీసుకొని పారిపోతే ఈయన ఆచూకీ కోసం పోలీసులు ఈయన మీద కేసు కట్టారు. ఈయన ఆచూకీ కోసం వెతుకుతూ ఉన్నారు. ఈయన్ను బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి దగ్గరగా ఉన్న ఒక హోటల్లో ట్రేస్ చేశారండి సిఐడి వాళ్ళు. ఎట్టకేలకు ట్రేస్ చేశారు. ఆయన జగన్కి అందుబాటులో దగ్గరగా ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాడు. ప్యాలెస్కి వెళ్ళి పోతా ఉన్నాడు. ఈ మద్యం స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో జగన్తో వచ్చిన లాయర్లతో డిస్కస్ చేయడానికి అందుబాటులో ఉన్నాడు. ఈ మద్యం స్కాము చాలా పెద్ద స్కామ్. ఇందులో జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా ఈ స్కామ్ చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మైనింగ్ స్కామ్కి సంబంధించిన వెంకటరెడ్డి కూడా ఇప్పటివరకు పరారీలోనే ఉన్నాడు, దొరకలేదు. బహుశా ఆయన కూడా బెంగళూరు పరిసరాల్లోనే ఉండొచ్చు అన్న అనుమానాలు ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా, దొంగల ముఠా అంతా కూడా సేఫ్గా అక్కడ మాట్లాడుకోవడానికి బెంగళూరు ప్యాలెస్లో ఫర్దర్గా మనం ఏం చేయాలి, ఎట్లాంటి లీగల్గా ఎట్లా వెళ్ళాలి, ఇలాంటివన్నీ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే తాడేపల్లిలో చేయడానికి వీలు కాదు, లేదా హైదరాబాద్లో కూడా చేయడానికి వీలు కాదు. ఏపీసీఐడి వెంటనే పట్టేస్తుంది. తర్వాత ఎప్పటికప్పుడు మీడియా కూడా లీక్ చేస్తుంది. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరన్నా ప్రముఖ లాయర్ వచ్చి వెళ్తే ఖచ్చితంగా మీడియా లీక్ చేస్తుంది. కానీ బెంగళూరులో అంత అటెన్షన్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అరెస్ట్ భయంలో ఉన్నారు ఆయన. ఎందుకంటే చేసిన స్కాములు మామూలు స్కాములు కావు. మద్యం స్కామ్ కావచ్చు, మైనింగ్ స్కామ్ కావచ్చు, ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావచ్చు, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇప్పటికే ఆయన మీద 18 కేసులు ఉన్నాయి, 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు ఉన్నాయి. వీటితో పాటు అవలేలగా ఇంకొక 12 కేసులు, ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల పాలన ఆయన చేసిన అరాచకాలకు సంబంధించి ఇంకో 12 కేసులు బుక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటి నుంచి బయటపడటానికి తన దొంగల ముఠా సభ్యులతోటి, లాయర్లతోటి చర్చించడానికి బెంగళూరు సేఫ్. అందుకే ఆయన పదే బెంగళూరుకి వెళ్తున్నారు. అక్కడే ఎక్కువ కాలం ఉంటున్నాడు.
బహుశా ఈ కేసుల వ్యవహారం తేలేంత వరకు ఎక్కువ శాతం ఆయన అక్కడే ఉండే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.